మహారాష్ట్ర తానే జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కార్ నడిపిస్తున్నటువంటి ఆ వ్యక్తికి కార్ డ్రైవ్ చేస్తుండగానే గుండెపోటు వచ్చింది. దీంతో కార్ కంట్రోల్ చేయలేక ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టడంతో ఎదురుగా వస్తున్న వాహనాల్లో పలువురు అండ్ ఈ డ్రైవర్ ముగ్గురు కూడా స్పాట్లోనే మరణించారు. అయితే కార్ నడిపిస్తున్న సమయంలోనే ఆ గుండెపోటు వచ్చిన తర్వాత ఆ కార్ని కంట్రోల్ చేయలేకపోయాడు, బ్రేక్ వేయలేకపోయాడు. ఎదురుగా వస్తున్నటువంటి బైక్ పైకి దూసుకెళ్ళింది ఆ కారు. దీంతో గాల్లోకి ఎగిరిపడ్డాయి. ఆ వాహనదారులు ఇద్దరు కూడా స్పాట్లో మరణించారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు మొత్తం నలుగురు కూడా. సో మహారాష్ట్ర తానే జిల్లాలో అంబర్నాథ్ ఫ్లైఓవర్ పైన ఈ ఘటన చోటు చేసుకుని సీసీటీవీ విజువల్స్లో మీరు చూస్తున్న ఆ విజువల్స్ ఇవే. సో గుండెపోటుతో ఆ కార్ డ్రైవర్ లక్ష్మణ్ ఒక్కసారిగా ఆయన హార్ట్ అటాక్ రావడంతో ఆ కారులో డ్రైవ్ చేస్తూనే ఆయన స్పాట్లోనే అలానే మరణించాడు. ఆ కారు వెళ్ళి ముందుగా వస్తున్నటువంటి 2 బైక్లను ఢీకొట్టింది. ఆ బైక్ల పైనటువంటి మరో ముగ్గురు కూడా స్పాట్లోనే మరణించారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. సో ఆ విజువల్స్లో మీరు ఇక్కడ చూస్తూ ఉంటుంది ఒక ఫ్లైఓవర్, మహారాష్ట్ర తానేలోని అంబర్నాథ్ ఫ్లైఓవర్ అంటే ఇది. సో అంబర్నాథ్ ఫ్లైఓవర్ పైన ఇక్కడ చూడండి కారు యాక్చువల్గా అటువైపు లెఫ్ట్ సైడ్ నుంచి కొంత ఇది అటువైపు నుంచి వెళ్లాల్సి ఉంది. కానీ ఆ గుండెపోటు రావడంతో కారు కాస్త ఇటువైపు వచ్చేసింది. చూడండి ఇటువైపు కొన్ని వాహనాలు వస్తున్నాయి ఎదురుగా. ఆ వాహనాలపైకి కళ్ళు మూసి తెరిచేలోగా రెప్పపాటు అలా రయ్యమని దూసుకుపోయింది. ఆ బైక్లను ఢీకొట్టింది. ఇక్కడ 2 బైకులు వస్తున్నాయి. ఈ 2 బైకర్స్ కూడా ఆల్రెడీ కింద పడిపోయారు. ఆ కింద పడిపోయి వాళ్ళందరూ స్పాట్లోనే మరణించారు. డ్రైవర్ ఆల్రెడీ గుండెపోటుతో ముందుగానే మరణించారు. ఒకసారి ఈ విజువల్స్ యాక్చువల్గా మీకు ఫుల్ స్క్రీన్లో నేను స్క్రీన్ పై ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. సో మీరు ఆ విజువల్లో చూడండి అంబర్నాథ్ ఫ్లైఓవర్ అది. సో ఎగ్జాక్ట్గా అటువైపు రావాల్సినటువంటి ఆ కారు కాస్త టువర్డ్స్ రైట్ సైడ్ నుంచి వస్తూ ఎదురుగా వచ్చే వాహనాలు ఢీకొట్టింది. 2 బైక్స్ వస్తున్నాయి. ఆ బైక్స్ పైన ఒకదానిపైన ఇద్దరు, మరో దానిపైన ఒకరు ఉన్నారు. సో వారందరూ కూడా స్పాట్లోనే ఆ సంఘటనలో కారు వచ్చి ఆ వేగంతో ఢీకొనగానే ఆ ఫ్లైఓవర్ పై నుంచి కింద పడిపోయి మరి ఆ రోడ్డు పైన పడిపోయి స్పాట్లోనే మరణించారు. సో వారు బహుశా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఈ సంఘటన ఒకటి వారికి ఎదురవుతుందనేది. సో ఇది శుక్రవారం రోజు జరిగింది, 21/11/2025 అంటే నిన్న ఎగ్జాక్ట్గా సుమారుగా 6:42 సమయంలో నిన్న సాయంత్రం చోటు చేసుకుంది ఈ ఘటన. నిన్న శుక్రవారం రోజున 6:40 సమయంలో సాయంత్రం టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది అంబర్నాథ్ ఫ్లైఓవర్ పైన. బహుశా ఆ టైం అంతా కూడా ఆఫీసెస్ లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి జాబ్స్ అన్నీ అయిపోయి తిరిగి ఇంటికి ప్రయాణం అవుతున్న సిచ్యువేషన్. సో ఆ సమయంలో ఎగ్జాక్ట్గా ఈ సంఘటన చోటు చేసుకుంది అని అంటే ఎవరు కూడా ఊహించి ఉండరు. వారి రూపంలో వారి పాలిట ఆ కార్ ఒక యముడిలా మారిందని చెప్పాలి. సో అక్కడ బైకర్స్ వాళ్ళు బహుశా ఊహించి కూడా ఉండరు. వాళ్ళ పాలిట యముడిలా మారి వాళ్ళు ఊహించినటువంటి ఒక సంఘటన వారికి ఎదురైంది. వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళంతటా వాళ్ళు సరే కరెక్ట్గానే ఎడమవైపుగా వాళ్ళ వేలో వస్తున్నారు. ఇక్కడ మిస్టేక్ ఎవరిదనంటే అటు కార్ డ్రైవర్కి మిస్టేక్ కూడా చెప్పలేము. ఎందుకంటే ఆయన అనారోగ్య బారిన పడిపోయి కంప్లీట్గా ఆ సమయంలో ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. నడుపుతూ ఉండగానే ఆ కార్ నడుపుతూ ఉండగానే హార్ట్ అటాక్ రావడం ఏంటి? సో కార్ డ్రైవ్ చేస్తూ ఉండగానే మధ్యలోనే హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన మరణించాడు. కంప్లీట్ బ్రేక్ వేయడానికి వీల్లేదిక. సో దీంతో ఎదురుగా వచ్చిన వాహనాలు ఢీకొట్టి సంఘటన చూడొచ్చు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం ఫుల్ విజువల్లో. సో అక్కడ సిచ్యువేషన్ మొత్తం కూడా ఒక్కసారిగా హై టెన్షన్గా మారిపోయింది. అలా ఢీకొట్టడంతో తోటి వాహనదారులు అక్కడికి చేరుకొని వారంతా కూడా వారిని లేపే ప్రయత్నం, ఆ కారుని తీసే ప్రయత్నం అని జరుగుతూ ఉన్నాయి. కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే కళ్ళు మూసి తెరిచేలోగా ఈ సంఘటన జరిగి ఈ సంఘటనలో ఈ ప్రమాదంలో సుమారుగా నలుగురు మరణించారు. అటు కార్ డ్రైవర్తో పాటుగా మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, సో మహారాష్ట్ర తానే జిల్లాలోని అంబర్నాథ్ ఫ్లైఓవర్ పైన ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఎవరు ఊహించని సంఘటన ఏంటి? కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్న వ్యక్తికి హార్ట్ అటాక్ రావడం ఏంటి? ఆయన వెళ్ళిపోయి ఇంకో కారుని ఢీకొట్టడం ఏంటి? ఎవరు కూడా ఊహించరు. ఎవరు కూడా ఇటువంటి సంఘటన జరుగుతుందని కూడా కనీసం ఊహించలేరు. సో ప్రజెంట్ అక్కడ జరిగిన సంఘటన పైన పోలీసులు ఏం చెప్తున్నారు? ఇంకెవరికైనా గాయాలయ్యాయా? అప్డేట్స్ ఏంటి దీనిపైన? రైట్ మనోజ్, ఏదైతే మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర తానే జిల్లా అంబర్నాథ్ ఫ్లైఓవర్ పై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరగడం జరిగింది. సో ఒక కార్ డ్రైవర్ సడన్ గా అతనికి వచ్చిన ఒక హార్ట్ స్ట్రోక్ అని చెప్తా ఉన్నారు. సో అక్కడ వైద్యులు ఏదైతే అంబులెన్స్ లో తీసుకెళ్ళినప్పుడు అతను హార్ట్ స్ట్రోక్ తో ముందుగానే చనిపోయినట్టుగా నిర్ధారించడం జరిగింది. సో అతను ఆ ఫ్లైఓవర్ అది దిగే సమయం కాస్త అంటే ఆ ఫ్లైఓవర్ ఎక్కి వెళ్తూ దిగే సమయానికి అతనికి హార్ట్ స్ట్రోక్ రావడంతో ఒకసారిగా తన నియంత్రణ కోల్పోవడం జరిగింది. ఒకసారిగా స్టీరింగ్ పై పట్టు కోల్పోవడంతో కారు పల్టీలు కొడుతూ ఆపోజిట్గా వస్తున్న వారిపై దూసుకెళ్లడం జరిగింది. సో ఈ కారు ఒక్కసారిగా బలంగా గుద్దడంతో ఒక వ్యక్తి ఫ్లైఓవర్ పైనుంచి సుమారుగా 30-35 అడుగుల పైనుంచి అయితే కింద రోడ్డు మీద పడిపోవడం జరిగింది. అతనితో పాటు
కార్ డ్రైవర్తో పాటు సుమారుగా 4 చనిపోవడం జరిగింది. కార్ డ్రైవర్ ముందుగానే చనిపోవడం జరిగింది. ఈ గుద్దిన ప్రమాదంలో బైక్ మీద ఉన్న వారు ఎగిరి పడ్డవారితో 3 చనిపోవడం జరిగింది. మిగిలిన వారికి చాలా తీవ్రమైన గాయాలు అవడం జరిగింది. ఒక్కసారిగా కారు పల్టీలు కొడుతూ వెళ్ళి వారిని బైక్స్ని గుద్దుకొని మరీ వాళ్ళని వెళ్ళడం జరిగింది. ఆ కారు కనుక పల్టీలు కొడుతూ కింద కనుక పడి ఉంటే, ఒకవేళ ఫ్లైఓవర్ నుంచి కింద పడి ఉంటే కనుక కింద ఉన్న మనుషులు కూడా చనిపోయేవారు. చాలామంది కింద నడుస్తూ ఉన్నారు. ఆ సమయానికి పైన యాక్సిడెంట్ అయిన సమయానికి ఒక వ్యక్తి పైనుంచి ఎగిరి పడ్డప్పుడు కూడా చాలామందికి అర్థం కాలేదు ఏం జరిగింది, పైనుంచి వ్యక్తి పడ్డాడని. కాసేపటి వరకు కూడా కింద పడ్డ వ్యక్తిని పట్టించుకోలేదు. చాలాసేపటి వరకు కూడా ఒక గందరగోళ వాతావరణం నెలకొనింది. కానీ ఒక్క క్షణంలో, ఒక సెకండ్లో ఇదంతా జరిగిపోవడం జరిగింది. చాలా సాఫీగా అందరూ కూడా ఇంటికి వెళ్తాం, కాసేపు అయితే మా ఉద్యోగాలు అయిపోయినాయి, ఇంకా ఇంటికి తిరిగి వెళ్తాం, ఇంట్లో వాళ్ళని చూసుకుంటాం అన్న సమయంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్తూ ఉంటారు, ఆఫీసుల నుంచి తిరిగి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా సాఫీగానే. అదొక చిన్న ఫ్లైఓవర్, చాలా హెవీ వెళ్ళే స్పీడ్ వెళ్ళే ఫ్లైఓవర్ కూడా కాదు. ఒక వన్ వే, ఒకే చిన్న రోడ్లో 35 రోడ్లోనే అప్ అండ్ డౌన్ వెహికల్స్ అయితే పాస్ అవుతూ ఉన్నాయి. అలాంటి రోడ్లో ఇలాంటి తెలియని ఒక ప్రమాదం దూసుకొస్తుందని కూడా ఎవరు అనుకోరు. ఒక్కసారిగా దూసుకొచ్చిన కారు ప్రమాదంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే 3 మరణించారు. మరికొంతమందికి లెగ్ ఇంజరీ అండ్ ఫ్రాక్చర్స్ అవ్వడం జరిగింది, కాళ్ళు ఫ్రాక్చర్స్ అవ్వడం జరిగింది. వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించడం జరిగింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. నిజంగా కారు డ్రైవర్కి హార్ట్ స్ట్రోక్ వచ్చిందా, లేకపోతే అతను కంట్రోల్ తప్పి వెహికల్స్ గుద్దిన తర్వాత ఇతనికి ఏమైనా హార్ట్ స్ట్రోక్ తర్వాత వచ్చిందా అంటే, ఒకసారిగా కారు పల్టీలు కొడుతూ వెళ్ళి పడిపోయింది కాబట్టి ఏమైనా ఆ సమయంలో హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయాడా అనే దానిపై దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈ ఘటనలో 4 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. డ్రైవర్తో పాటు రోడ్డు మీద ఉన్న 3 ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారికి తీవ్ర గాయాలు అవడం జరిగింది. ఒక్కసారిగా ముంచుకొచ్చిన ఈ ప్రమాదం ఆ కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. తమ వారు ఇంటికి వస్తారు, ఉద్యోగాలు వస్తారు అనుకున్న నేపథ్యంలో ఇలాంటి ఘటన వారందరి ఇళ్లలో శోక సంద్రంలో మునిగిపోయింది. మనోజ్తో దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ పవన్. సో దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్. ఈ కాంటెంట్లో మనకు కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి. దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్స్ అడ్వైస్డ్. సో మీరు కొంత జాగ్రత్తలు తీసుకోండి కంటెంట్ చూసే ముందు. సో ప్రెసెంట్ అంబర్నాథ్ ఫ్లైఓవర్ పైన ఈ సంఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్ర తానే జిల్లాలో అంబర్నాథ్ ఫ్లైఓవర్ పైన ఒక కారు వేగంగా వచ్చి ఎదురుగా వచ్చిన వాహనాలు ఢీకొట్టింది. అయితే దానికి గల కారణం ఏంటి అని చెప్పి అక్కడ అధికారులు చెప్తున్న ప్రకారంగా ఆ కారును డ్రైవ్ చేస్తున్నటువంటి లక్ష్మణ్ అనేటువంటి వ్యక్తి ముందుగానే హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి. ఆయన మరణించాడు. కార్ కంట్రోల్ అవ్వలేదు. దీంతో కారులో ఉన్నటువంటి లక్ష్మణ్తో పాటుగా మరో 3, సో మొత్తంగా 4 కూడా స్పాట్లోనే మరణించారు ఈ ఘటన పైన. సో ఈ ఘటనకు సంబంధించి ఆ సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సో ఒక్కసారిగా ఈ ఫ్లైఓవర్ పైన వ్యక్తి 30 అడుగుల నుంచి కింద పడిపోవడం ఒకరైతే, ఒకరేమో బైక్ని డైరెక్ట్గా కార్ ఢీకోవడంతో కార్ మధ్యలో ఇరుక్కుపోయి మరణించారు. ఆ కార్లో ఉన్న 2 కూడా స్పాట్లో మరణించారు. బోల్తా కొట్టింది కారు. సో హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా ఈ రకంగా కొంత వేగంగా వచ్చేటువంటి వారు ఉంటూ ఉంటారు. ఫ్లైఓవర్స్ ఎంటీగా ఉన్నాయి కదా అని చెప్పి రయ్యమని దూసుకెళ్తూ ఉంటారు. ఎదురుగా ఎటువంటి చిన్న వాహనం వచ్చినప్పుడు అంత ఈజీగా కంట్రోల్ అవ్వరు. సో కొంత జాగ్రత్తలు తీసుకోండి, వేగాన్ని నియంత్రించండి, సేఫ్గా వెళ్ళండి. ఐటీ కెరియర్ కోసం చూస్తున్నారా? నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.